Susruta, an ancient plastic surgeon. This story is adapted from Scientists of India, published by Children's Book Trust, New Delhi. It was midnight when Susruta was awakened by a frantic knocking at the door. "Who is out there?" asked the aged doctor, taking a lighted torch from its socket in the wall and approaching the door. "I am a traveler, my revered Susruta," was the anguished reply. "A tragedy has befallen me. I need your help." Susruta opened the door. What he saw was a man kneeling before him, tears flowing from his eyes and blood from his disfigured nose. "Get up, my son, and come in," said Susruta. "Everything will be all right. But be quiet now." ఒకరోజు మధ్యరాత్రి సుశ్రుత నిద్ర లేవడం జరిగింది. ఎట్లా అంటే ఆ యొక్క డోర్ యొక్క శబ్దము చాలా భయంకరంగా అలా తడుతూ ఉన్నటువంటి శబ్దంతో సుశ్రుత నిద్ర లేవడం జరిగింది. నిద్ర లేచి "హూ ఈజ్ అవుట్ దేర్?" ఎవరు బయట ఎవరు అని అడిగిండు. టేకింగ్ ఏ లైటెడ్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్, గోడకున్నటువంటి సంచిలో నుంచి లైటెడ్ టార్చ్ తీసుకొని డోర్ వైపుగా అప్రోచింగ్ ద డోర్ వైపుగా నడుచుకుంటూ వెళుతూ "హూ ఈజ్ అవుట్ దేర్?" అన్నాడు. "ఐ ఆమ్ ఏ ట్రావెలర్, మై రివర్ సుశ్రుత." అవతల నుంచి వాయిస్, "నేను ఒక ప్రయాణికుణ్ణి, పూజనీయమైనటువంటి సుశ్రుత గారు" అని బాధతో ఒక వాయిస్ వినిపిస్తుంది. "ఏ ట్రాజడీ హ్యాస్ బీఫాలెన్ మీ, ఐ నీడ్ యువర్ హెల్ప్." నాకు ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, బాధ కలుగుతుంది, నాకు మీ సహాయం కావాలి అని చెప్పి ప్రాధేయపడుతున్నట్టుగా అవతల నుంచి వాయిస్ వినపడుతుంది. సుశ్రుత ఓపెన్ ద డోర్. వెన్ వాట్ ఈ సా వాజ్ ఏ మ్యాన్ నీలింగ్ బిఫోర్. ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చొని, టీయర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిజ్ ఐస్, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తూ ఉండు. అతని యొక్క ముక్కు నుంచి మొత్తం ముక్కంతా ఛిద్రం అయిపోయింది, అందులో నుంచి రక్తం కారుతూ ఉంది. అప్పుడు సుశ్రుతుడు చూసి, "గెటప్ మై సన్ అండ్ కమిన్." "లే మై సన్, లేచిరా, లోపలికి రా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏమీ కాదు, నీకు అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు నువ్వేమి బాధపడకు, ఏడవకు, ప్రశాంతంగా ఉండని చెప్పి సుశ్రుత అతన్ని లోపలికి తీసుకెళ్ళాడు. He led the stranger to a neat and clean room with surgical instruments on its walls. He washed his face with water and the juice of medicinal plant. He then offered him a mug of wine and began preparing for the operation. He led the stranger, ఆ యొక్క అపరిచితుని, ఆ యొక్క ప్రయాణికుని ఒక మంచి శుభ్రమైనటువంటి రూమ్లోకి తీసుకెళ్తూ ఆ యొక్క గోడకు ఉన్నటువంటి ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, హస్త సంబంధమైనటువంటి పరికరాలను తీసుకొని లోపలికి పోయారు రూమ్లోకి. అతని యొక్క ఫేస్ను మంచిగా శుభ్రంగా వాటర్ తోటి మరియు జ్యూస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్, కొన్ని మన మెడిసినల్ ప్లాంట్స్ తోటి, వైద్య సంబంధమైనటువంటి ఆ ప్లాంట్స్ యొక్క జ్యూస్ని, ఆ యొక్క రసాన్ని తీసుకొని వెళ్ళాడు. హీ దెన్ ఆఫర్డ్ హిమ్ ఏ మగ్ ఆఫ్ వైన్. తర్వాత అతనికి ఒక వైన్, సారా లాంటి ఒక మత్తు కలిగించేటటువంటి ఒక ద్రవాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆపరేషన్ని ప్రారంభించాడు. విత్ ఏ లార్జ్ లీఫ్ ఆఫ్ ఏ క్రీపర్ బ్రాట్ ఫ్రమ్ ద గార్డెన్, హీ మెజర్డ్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రేంజర్స్ నోస్. టేకింగ్ ఏ నైఫ్ అండ్ ఫోర్సెప్స్ ఫ్రమ్ ద వాల్, హీ హెల్డ్ దెమ్ ఓవర్ ఏ ఫ్లేమ్ అండ్ కట్ ఏ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ద స్ట్రేంజర్స్ చీక్. ద మ్యాన్ మోన్డ్, బట్ ద వైన్ హ్యాడ్ నంబుడ్ హిజ్ సెన్సెస్. ఒక పెద్ద ఆకు, క్రీపర్, ఒక తీగ లాంటి అల్లుకున్నటువంటి ఆ యొక్క ఆకుని తీసుకొచ్చిన తన యొక్క తోటలో తీసుకొని వచ్చి దాని ద్వారా ముక్కు యొక్క సైజుని కొలడం మెజర్ చేసి కొలిచిండు. అప్పుడు ఒక కత్తిని తీసుకొని, టేకింగ్ ఏ నైఫ్ అండ్ ఫోర్సెస్ ఫ్రమ్ ద వాల్, గోడని తీసుకొచ్చి ఆ యొక్క మంట మీద పెట్టి మంచిగా బాగా వేడి చేసి వాటిని తర్వాత అతని యొక్క ఆ స్ట్రేంజర్ యొక్క చీకు నుంచి, ఆ చెంప నుంచి కొద్దిపాటి మాంసాన్ని కట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ యొక్క స్ట్రేంజరు మూలిగాడు, కానీ అతనికి వైన్ తాగడం వల్ల తిమ్మిరి పట్టినట్టుగా అనిపించింది అతనికి. ఆఫ్టర్ బ్యాండేజింగ్ ద కట్ ఇన్ ద చీక్, సుశ్రుత cautiously inserted 2 pipes into the stranger's nostrils and transplanted the flesh to the disfigured nose. Molding the flesh into shape, he dusted the nose with powdered licorice, red sandalwood,
and an extract of Indian barberry. He then enveloped the nose in cotton, sprinkled some refined oil of sesame on it, and finally put a bandage. తర్వాత ఆ యొక్క చీకు నుంచి మాంసం తీసిన తర్వాత ఆ యొక్క చెంపకి బ్యాండేజ్ వేయడం జరిగింది. తర్వాత చాలా జాగ్రత్తగా 2 పైపుల్ని ఆ స్ట్రేంజర్స్ యొక్క ముక్కు రంధ్రాల నుంచి లోపలికి 2 పైపులు అమర్చడం జరిగింది, గాలి పీల్చుకోవడానికి అనుకూలంగా ఆపరేషన్ చేసేటప్పుడు. అండ్ ట్రాన్స్ప్లాంట్ ద ఆ యొక్క చెంప నుంచి తీసినటువంటి ఆ యొక్క మాంసంని చిన్నగా నోస్ దగ్గర దాన్ని అతికించి దాన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. మౌల్డింగ్ ద ఫ్లెష్ ఇంటూ షేప్ ఆఫ్ డస్ట్. తర్వాత దాన్ని మంచిగా ముక్కు యొక్క ఆకారం తీసుకొచ్చిన తర్వాత దాని మీద కొన్ని ఎర్రచందనం యొక్క పౌడర్ని, అదేవిధంగా తర్వాత ఒక రకమైనటువంటి ఇండియన్ బార్బెర్రీకి సంబంధించినటువంటి పౌడర్ని, అదేవిధంగా లికోరిస్ పౌడర్ని చల్లి దాన్ని మన బ్యాండేజ్ చేయడం జరిగింది. హీ దెన్ ఎన్వలప్డ్ ద నోస్ ఇన్ కాటన్, స్ప్రింకిల్డ్ సమ్ రిఫైన్డ్ ఆయిల్ ఆఫ్ సేసేమ్ ఆన్ ఇట్, అండ్ ఫైనల్లీ పుట్ ఏ బ్యాండేజ్. తర్వాత దాన్ని మంచిగా కట్టిన తర్వాత మన నువ్వుల నూనె కొంచెం చల్లి తర్వాత దాన్ని ఒక మంచిగా మళ్ళీ బ్యాండేజ్ మళ్ళీ శుభ్రంగా వేయడం జరిగింది. బిఫోర్ ద ట్రావెలర్ లెఫ్ట్, he was given instructions on what to do and what not to, and a list of medicines and herbs he was to take regularly. He was also asked to come back after a few weeks to be examined. తర్వాత ఈ విధంగా మంచిగా కట్టుకట్టిన తర్వాత ఆ ట్రావెలర్ వెళ్ళే ముందు అతనికి కొన్ని సూచనలు, సలహాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని సలహాలు ఇచ్చి, కొన్ని మెడిసిన్స్, కొన్ని రకాల మూలికలు ఇచ్చి అతన్ని చాలా రెగ్యులర్గా వేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని వారాల తర్వాత మళ్ళీ నేను పరీక్షిస్తా, మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి అతనికి సలహా ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ మ్యానర్ సుశ్రుత మెండెడ్ ఎ నోస్ సమ్ 26 centuries ago, and what he did is not greatly different from what a plastic surgeon would do today. In fact, Susruta is today recognized as the father of plastic surgery all over the world. His treatise Susruta Samhita has considerable medical knowledge of relevance even today. It indicates that India was far ahead of the rest of the world in medical knowledge. Born in the 6th century BC, Susruta was a descendant of the Vedic sage Vishwamitra. He learnt surgery and medicine at the feet of Divodasa Dhanvantari in his hermitage at Varanasi. Later, he became an authority in not only surgery but also in other branches of medicine. He was the first physician to advocate what is today known as the caesarean operation. He was also an expert in removing urinary stones, locating and treating fractures, and doing eye operations for cataract. His suggestion to give wine to patients about to be operated upon makes him also the father of anesthesia. In his treatise, Susruta lists 101 types of instruments. His Samdamsa Yantras are the first forms of the modern surgeon's spring forceps and dissection and dressing forceps. In fact, his system of naming surgical tools after the animals or birds they resemble in shape, for example, crocodile forceps, hawkbill forceps, is adapted even today. Susruta was also an excellent teacher. He told his pupils that one could become a good physician only if one knew both theory and practice. He advised his pupils to use carcasses and models for practice before surgery.